జగన్కి అలవాటే జైలు, అతను ప్రిపేర్గా అయినాడు, జైల్లో అతను ఉండగలడు, అతనేమి కష్టాలు పడ్డాడు. చంద్రబాబు ఎలా ధైర్యంగా ఉన్నాడు, జగన్ ఇంకా యువకుడు కాబట్టి ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి మెంటల్గా ప్రిపేర్ అయినాడు, అతను ఉండగలడు. కానీ దానివల్ల లాభం ఏంటి చంద్రబాబుకి? అదే శిక్ష పడింది అనుకో, 2 ఏళ్ళ పైన శిక్ష పడితే జగన్ ఇంక 10 ఏళ్ల పాటు ఎలక్షన్లో పోటీ చేయలేడు. జగన్ పోటీ చేయకపోతే జగన్ తరపున పోటీ చేయడానికి వాళ్ళు చెల్లో తెల్లో లేరు. భార్య రావాలి రంగంలోకి, భార్య రాజకీయాలకు కొత్త, ఆమె వచ్చి ఇప్పుడు గెలుస్తుందా లేదు తెలియదు, ఈ రాజకీయాలను ఎదుర్కోగలుగుతుందా లేదు తెలియదు. కాబట్టి జగన్కి కన్విక్షన్ పడితేనే చంద్రబాబుకు మైలేజ్ వస్తుంది, లేకపోతే పెద్ద మైలేజ్ రాదు. ఈ నేపథ్యంలో జగన్ని ఎందుకు ఇప్పటి వరకు మోడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అనేది చర్చ నడుస్తుంది. దీనికి ఒక పాజిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఏమంటే, జగన్ మోడీతో మంతనాల్లోనే ఉన్నాడు, అందుకని ఇటు ఇండియా కూటమి వైపు వెళ్ళలేదు. నిజానికి ఇండియా కూటమి తరపున జగన్ బిగినింగ్లోనే ఢిల్లీలో మీటింగ్ పెట్టి అవన్నీ చేశాడు, ధర్నాలు అవన్నీ చేస్తే ఇండియా కూటమిలో దాదాపు 8 పార్టీల నాయకులు వచ్చారు జగన్ దీనికి. ఎందుకంటే వాళ్ళకి జగన్ తమ పార్టీలకు వస్తే మేలనే వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కానీ జగన్ అంతకంటే ముందు వెళ్ళలేదు. అప్పుడు కూడా నేను చెప్పాను, ఇది ఒక రకంగా మోడీకి సిగ్నల్ ఇవ్వడం, నువ్వు నన్ను చూసుకోకపోతే నేను అటు వెళ్తాను అని సిగ్నల్ ఇవ్వడం కోసం తప్ప జగన్కి సీరియస్ ఇంట్రెస్ట్ లేదు, అటు వెళ్ళడం అనేది ఇంట్రెస్ట్ లేదు. సో కాబట్టి అప్పటి నుంచి మోడీ సైలెంట్గా ఉన్నాడు, జగన్ కూడా మోడీకి యాంటీగా గట్టిగా ఎక్కడ మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉన్నారు. ఏదో వక్ఫ్ బిల్లుకి కూడా అదేదో నామకే వాస్తే అటు ఇటు ఇచ్చారు తప్ప యాంటీగా మాట్లాడారు తప్ప పెద్దగా దాని మీద ఏమి వీళ్ళు ఉద్యమాలు చేయలేదు. సో అంటే క్లియర్గా జగన్ మోడీకి యాంటీగా ఏ పని చేయట్లేదు, అట్లాగే మోడీ కూడా జగన్కి యాంటీగా ఏ పని చేయట్లేదు. అంటే అండర్ కరెంట్గా నడుస్తుందా జగన్కి మోడీకి? మోడీ జగన్కి హెల్ప్ చేయాల్సిన అవసరం ఏంటి? నిజానికి మోడీకి చంద్రబాబు కావాలి, పవన్ కళ్యాణ్ కావాలి, వీళ్ళిద్దరూ ఐక్యంగా ఉంటేనే మోడీ అక్కడ సెంటర్లో ఉండగలడు. అలాంటిది చంద్రబాబు కోరిక మేరకు జగన్కి శిక్ష వేయకుండా మోడీ ఎందుకు చూస్తున్నాడు? నిజానికి హైకోర్టు కూడా ఆ కేసుని రోజువారీ బేసిస్లో విచారించమని చెప్పింది, అక్రమాస్తుల కేసులో. మరోవైపు విజయసాయిరెడ్డి కూడా అప్రూవర్గా మారే అవకాశాలు కనిపిస్తుంది. అన్నీ క్లియర్గా ఉంది జగన్ని శిక్ష వేయడానికి. ఏం కారణం అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. దీనికి ఒక పాజిబుల్ ఆన్సర్ ఏమంటే, జగన్ ఇప్పుడే జైల్లో పెట్టకుండా సమయం చూసి జైల్లో పెడదాము, సమయం చూసి అతనికి శిక్ష వేయిద్దాము అనేది ఒక పాజిబిలిటీ ఉండాలి. ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది కాబట్టి ఇప్పుడే ఎందుకు తొందర? ఇంకొక 2 ఏళ్ల తర్వాత ఎలక్షన్ వేడి స్టార్ట్ అవుతున్నప్పుడు అప్పుడు ఇతనికి శిక్ష పడి జైలుకి వెళ్ళిపోతే ఆ వేడిలో జగన్కి మైనస్ అవుతుంది. ఇప్పుడే చేస్తే వీళ్ళు పోరాటాలు అవి చేసి యాంటీగా మారే అవకాశం ఉంది ప్రజల మైండ్ సెట్. రేపు పొద్దున జగన్ ఎవరు నిలబెట్టినా వాళ్ళు గెలవచ్చేమో, రేపు వాళ్ళ కూతుర్ని రంగంలో తీస్తాడేమో, ఎవరికి తెలుసు? వాళ్ళ కూతుర్లు వచ్చి మా నాన్నని ఇలా పెట్టారు, మా తాత అలా చనిపోయాడు, ఇవన్నీ వాళ్ళు మళ్ళీ రాజశేఖర రెడ్డిని జగన్ని ముందు పెట్టి ఫోటోలు పెట్టుకొని వాళ్ళు ఏమన్నా రంగంలో దిగుతారేమో, ఇలాంటివి రకరకాలు ఉన్నాయి. సో అందుకని ఒకటి టైమింగ్ కోసం అన్నా వెయిట్ చేయాలి. రెండో, చంద్రబాబు జగన్ని కానీ క్లీన్ చేస్తే చంద్రబాబును మనం కంట్రోల్ చేయలేము అని మోడీ కన్నా ఉండాలి. అందువల్ల జగన్ ఉంటే చంద్రబాబు భయంతో భక్తితో మనతో ఉంటాడు, లేకపోతే చంద్రబాబుని మనం నమ్మలేము. డిపెండబుల్ ఫ్రెండ్ కాదు చంద్రబాబు, గతంలో కూడా మనతో ఉండి మళ్ళీ జంప్ అయ్యాటు వెళ్ళాడు. సో చంద్రబాబు డిపెండబుల్ కాదు, అతని అవసరాలను బట్టి మార్చుకుంటుంటాడు. కాబట్టి చంద్రబాబును కంట్రోల్ చేయాలంటే జగన్ బతికే ఉండాలి, పొలిటికల్గా జగన్ యాక్టివ్గా ఉండాలి, అప్పుడు చంద్రబాబు మన కంట్రోల్లో ఉంటాడు అని మోడీకి ఉన్న వ్యూహం కావచ్చు. ఎందుకంటే జగన్ని పొలిటికల్గా చంపేస్తే బీజేపీకి ఏమి పెద్ద ఉపయోగం లేదు ఆంధ్రప్రదేశ్లో, చంద్రబాబుకే పోతుంది ఆ మైలేజ్. అది ఎందుకు మనం చేయాలి? జగన్ని పొలిటికల్గా కిల్ చేసి చంద్రబాబు మైలేజ్ ఎందుకు ఇవ్వాలి అని మోడీ అనుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా క్లారిటీ రావాలంటే ఇంకొంత కాలం గడిస్తే కానీ క్లారిటీ రాదు.